కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త హాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं अस्या యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఆనంద నిలయవాస గోవింద గోవింద. శ్రీయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః అంటూ కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలు నెరవేర్చడానికి ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ నాంచారులైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో సహా ఈ కళ్యాణోత్సవ సేవను స్వీకరించేటటువంటి పరమ దివ్యమైనటువంటి రోజే ఈరోజు. అభిజిత్ లగ్నంలో స్వామివారు వెంకటరమణ కళ్యాణ మండపంలో తిరుమల గిరులపై ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవ సేవను స్వీకరిస్తూ ఉన్నారు కదా. శ్రీవైకానస ఆగమోక్తంగా శ్రీవైకానస కైంకర్యపరులు ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేసి ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన
విశ్వక్సేనుల వారి ఆవాహన ఆరాధనతో పాటుగా పుణ్యాహవచన కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించబోతూ ఉన్నారు. మనమంతా కూడా వీక్షించే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని కలిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని, ఏడుకొండలవాడని, వెంకటరమణుడని, సంకటహరణుడని, తిరుమలేశుడని, అడుగడుగు దండాలవాడని, ఆపద మొక్కులవాడని కీర్తింపబడేటటువంటి స్వామివారు అదిగో వెంకటాచలాధీశుడై తమ దివ్యమైనటువంటి హృదయం మీద నిరంతరం కూడా నిత్యానపాయనిగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మ కొలువై ఉండగా తమ భక్తుల కోసం భక్త వాత్సల్యంతో ప్రతినిత్యము కూడా ఉభయనాంచారులను తాళ్లపాక వంశీకులు కన్యాదానం చేస్తుంటే నిత్య పెళ్లి కొడుకుగా స్వామివారు తిరుమల క్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిలుతూ సమస్త భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శుభవేళ. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అత్యామదార స్వరూపస్య శ్రీ భూనీనా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకరమణి స్థండిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం క్రమకరిచన్నాదో నిర్విఘ్నేన పురుషమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకరమణీతరంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాచరప్తశిరమానశేషుధరత్రిచ పరిపూరిదేశే అపోవిగృహన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాగం సుచరకం సుధర్మ ఇదమావశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యామేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాపాధామితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవామంజనమృతస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి సప్తాంబ్రధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః, ప్రచేతసే నమః, రక్తాంబరధరాయ నమః, యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ని సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన ప్రథమా ఆమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంఘటికరసమన్వితం జగావతం శృంగగీతం సుపుష్పర్దవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణామకమర్చకేత్. ఆగ్నేయుగస్మాతజామహే త్వా విశ్వే చదాత్తం హితో నశంభో వైరాజంతే తదన్యధత్తాం ప్రీష్యామదిశో వ్యవధానామనాదర్యామి సుస్తాంతరితాంతధాత్. పద్మాకారమండలే బొంబోః విశ్వక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి, వామే జగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః, శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, నిత్యానుపాయనే నమః. సూత్రపత్యే నమః, జగాయ నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రగిదాం ప్రగిదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామపిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादरं तद्विप्राशो विपन्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्वरस्य त्रिविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा सते
దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వీదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం చ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంతే. పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్. పూర్వోక్త కర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతే. కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి. రుధ్యాస్మ హవ్యేర్నమలోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు. అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరతః సమీరాః. ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్తమానాయ పుణ్యాహం రుద్ధిం భవంతో భ్రవంతే. కర్మరుధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భారిగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపోచన యథా జనః. ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా స పునాతు మా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియా పునంతు విశ్వ ఆయమః. జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీత్యతే. అగ్నే కృత్వా క్రతూకం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతరా బ్రహ్మతేన పునీమహే. ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే. వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై వక్వే స్తనవో వీతపృష్ఠాః తయా వదంతః సదమార్జేష్ వయగ్స్యామవతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తాపరీ జగ్నిజే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे. यः पापमानी रुध्येति ऋषिभिः संहृतगं रसं सर्वगं सपूतमस्नादि सुदिदं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूतकं पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शुतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे. इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातु मा जातवेदा मूर्त्यगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे. गातुं जिज्ञाय गातुं जिज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे. ओं शान्ति शान्ति शान्तिः. ओं प्रात्यान्तिषि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्जयन्तां मुदीत्यान्तिस्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायान्तिषि ऋग्नः संवत्सरो यज्ञवधर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम्. अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायां निहितोऽस्यदन्तः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं. सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त. अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधितिर्वना नागं सोमः पवित्रमत्येतिरेभन्ने. वरुणाय नमः विश्वक्सेनाय नमः. यथासुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. ఓం నమో వెంకటేశాయ. ధర్మ సంస్థాపక గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో
సప్తగిరీశుడైన శ్రీ శ్రీనివాసునికి ఉభయ నాంచారులతో జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన అనే కైంకర్యాలను పూర్తి చేసి తదుపరి అర్చక స్వాముల వారు అంకురార్పణం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహించడం మనమంతా కూడా ఉన్నాం కదా. విశ్వక్సేన ఆరాధనను సమస్తమైనటువంటి విఘ్నములను హరింపచేసి కార్యక్రమం మొత్తము కూడా నిర్విఘ్నంగా పూర్తి అవడమే, ఎటువంటి విఘ్నాలు లేకుండా పరిసమాప్తి అవడానికి కారణమవుతారు విశ్వక్సేనుల వారు. అటువంటి విఘ్నములు తొలగించేవాడు కాబట్టే విశ్వక్సేన ఆరాధనను చేయడం శాస్త్ర మర్యాదను అనుసరించి విశ్వక్సేన ఆరాధన పూర్తి అయిన తర్వాత పుణ్యాహవచనాన్ని నిర్వహించారు. స్వామివారికి వినియోగించేటటువంటి ద్రవ్యములు, స్థలము, స్వామివారికి ఏవైతే ఉపయోగిస్తారో ఆ ప్రతి ఒక్క వస్తువు కూడా శుద్ధిగా ఉండడం కోసమే ఆ వస్తువులందు ప్రోక్షణ చేయడం కోసం పుణ్యాహవచనాన్ని నిర్వహించడం మనమంతా కూడా భక్తితో వీక్షించాం కదా. అంకురార్పణ కార్యక్రమంలో 5 పాలికలలో బ్రహ్మ, ఇంద్ర, యమ, వరుణ, కుబేరుడు అనే 5 గురుదేవతలను ఆవాహన చేసి సమస్త జీవశక్తిగా ఆ నవధాన్యాలను పంచవృత్త పాలికలలో నిక్షిప్తం చేసి మానవుల యొక్క పంచభౌతిక శరీరానికి ప్రతీకగా సమస్తమైనటువంటి మంగళాలు ఈ జగత్తులో ఉండే జీవరాశికి ప్రసాదించమని వేడుకుంటూ అర్చక స్వాముల వారు అక్షతలు, పుష్పాలు, తులసీ దళాలు, సమస్తమైనటువంటి ద్రవ్యాలతో అక్కడ ఉపచారాలన్నీ పూర్తి చేస్తారు. ధాన్యరాశులన్నిటినీ తీసుకొని స్వామివారి కళ్యాణోత్సవ ఆరంభ సూచికంగా అంకురార్పణం అనేటటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నిత్య కళ్యాణ మహోత్సవం నిమిత్తం కంకణ ధారణ చేయడానికి కంకణ పూజకు సన్నద్ధమవుతూ ఉన్నారు. కంకణానికి అధిష్టాన దేవత శేషుడు. ఆయనను ఆవాహన చేసే ప్రక్రియలో భాగంగానే రక్షాసూత్ర పూజను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మనమంతా కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది కదా. స్వామివారిని అనాథ రక్షక గోవిందా అని అంటారు. అంటే బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజగ్రమణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి వనయో హవిర్యోజో హిడానర్వబుధా విరాజన్నే తమ్మకి దోషాగిస్యాననాగ్నివిపినాని పదంతే. ఓం శేషమావాహయామి, సహస్రీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగత్ స్వస్తి దేవ్యనీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రమామహై సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామి భారూహేమ అంభోముచ మాంగిరా సంగయం జస్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాదవానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద, ఆపద్బాంధవ గోవింద గోవింద. శ్రీభూ ఉభయ దేవేరులతో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో జరిగే ఈ క్రతువును రక్షాబంధనం అంటారు. స్వస్తి సూక్తం సముచ్చార్య హేమసూత్రం సమంత్రయేతని చెప్పిన విధంగా మంగళకరమైనటువంటి పసుపు దారాలందు స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ శేషుడును అధిదేవతగా ఆవాహన చేసి వాటికి
గంధ పుష్పాక్షతలు ధూప దీపాదులచే పూజించి వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతి యందు శ్రీభూదేవతలకు ఎడమ చేతి యందు రక్షా కంకణంను వేద మంత్రమంగళ వాయిద్యాల నడుమ సభక్తికంగా అర్చకవర్యణ్యులు స్వామి అమ్మవార్ల హస్తాలకు రక్షాబంధనను ధరింపజేయడం జరుగుతుంది. ఈ క్రతువులన్నీ కూడా మనం వీక్షిద్దాం. పరాభవనామ సంవత్సరం చాంద్రమాన జ్యేష్ఠమాసం అధిక మాసంగా చెప్తారు. ఆధ్యాత్మికంగా అత్యంత పుణ్యప్రదమైనది కాబట్టే పురుషోత్తమ మాసం అని అంటారు. అధిక మాసాల్లో ప్రతి మాసానికి కూడా ప్రత్యేక పుణ్య ప్రభావం ఉన్నప్పటికీ కూడా అధిక జ్యేష్ఠ మాసం అత్యంత పుణ్యమాసంగా ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్తాయి. విష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం ఇది. ఈ కాలంలోనే విష్ణునామస్మరణం విష్ణు సహస్రనామం దాన ధర్మాలు చేస్తే అనేక రేట్ల ఫలితం లభిస్తుందని పురాణోక్తి. శ్రీకృష్ణుడు తనను పురుషోత్తముడుగా పేర్కొన్నారు. అంటే సర్వోన్నతుడు జగన్నాథుడు పరమాత్మ ఆయనకు ప్రియమైన మాసమే ఈ పురుషోత్తమ మాసం. యోగం కోసం భక్తి కోసం పాప పరిహారం కోసం ఈ అధిక మాసం మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి అదనపు అవకాశంగా చెప్పొచ్చు. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా సరిచేసుకొని భక్తిని పెంచుకొని మన మనస్సును పవిత్రం చేసుకొని ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించడం కోసమే ఈ మాసాన్ని పాపక్షయ మాసం భక్తి మాసం పురుషోత్తమ మాసంగా చెప్తారు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శ్రీమన్నారాయణ వారి పూజ గజేంద్ర మోక్షం భాగవత పఠనం విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా శక్తి సమయం భక్తికి అనుగుణంగా ఆచరించినా కూడా మనకందరికీ మహాపుణ్యం లభిస్తుంది. భవిష్యోత్తర పురాణం ప్రకారం ఈ పురుషోత్తమ మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దేశించి చేసే వ్రతం కానీ ఉపవాసం కానీ దానం అన్నీ కూడా అక్షయ ఫలం లభిస్తుంది. అందుకే అంటారు అధికే మాసి యత్ పుణ్యం తత్కోటి గుణితం భవేత్. ఈ అధిక మాసంలో చేసే ఏ జపం కానీ వ్రతం కానీ ఏదైనా కానీ పుణ్యకర్మ కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. ఈ అధిక మాసం అంటే ఏమంటే ఒకే సంవత్సరంలో ఒకే పేరున్నటువంటి మాసం 2 సార్లు వస్తే మొదటి మాసాన్నే అధిక మాసమని రెండవ మాసాన్ని నిజమాసం అని చెప్తారు. ఈ మాసాల్లో చేసే జపతపాలకు కానీ అనుష్ఠానికి కానీ ఈ మాసానికి మించినటువంటి పుణ్యమాసం మరొకటి లేదు. అందుకే అధికస్య అధిక ఫలం అని చెప్తారు. మహావిష్ణువు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి రక్షాసూత ధారణ ధరింపజేయడం మనమంతా కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది కదా. విష్ణు సహస్రనామం సులభమైనటువంటి తరుణోపాయాన్ని సూచిస్తుంది. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించేటటువంటి ఆ విష్ణుమూర్తిని స్మరిస్తే చాలట జన్మ సంసార బంధమంతా కూడా తొలగిపోతుంది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో అర్చన, ఈ కలియుగంలో మన కేవలం కేశవనామ సంకీర్తన తరుణోపాయాలని విష్ణు పురాణం చెబుతుంది. నవవిధ భక్తిలోని మొదటి మూడు మార్గాలు కూడా శ్రవణం కీర్తనం స్మరణం ఇవన్నీ కూడా ఆ నామ మహిమల గురించే చెబుతాయి. వీటిలో 3వ మార్గమైన స్మరణాన్ని గురించి చెప్తారు. విష్ణు స్మరణం అంటారు. అని విష్ణు సహస్రనామాల్ని సూచిస్తుంది భాగవత పురాణం. అటువంటి విష్ణు సహస్రనామాలో ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క దేవతా స్వరూపంగా చెప్తారు. ఒక్కో వాక్యం కూడా రసాత్మకమైనటువంటి కావ్యం. మామూలు మనుషులు పలికే పలుకుల్లోనే ఇంత ప్రాశస్తం ఉన్నప్పుడు జీవితమంతా బ్రహ్మ జిజ్ఞాసకు వినియోగించినటువంటి మహర్షులు కానీ బ్రహ్మర్షులు పలికినటువంటి ఆ నామాల్లో ఎంతటి మహత్యం ఉండాలి చెప్పండి. సహస్రనామంలోని ప్రతి నామం కూడా సకల సారస్వత సంపదకు మూలమై ప్రణవం చేసేటువంటి మందహాసం పుష్పహాసం వాటిలో ఉండేటటువంటి పరమార్థాన్ని గనక మనం అవగాహన చేసుకోవాలంటే నిర్మలమైనటువంటి మనసు మనకు కావాలి, అనన్యమైనటువంటి భక్తి కావాలి. అన్నిటికీ మించి ఆ స్వామివారి అనుగ్రహమైతే తప్పకుండా ఉండాలి కదా మనకు. అమ్మ జగన్మాత శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసిని సుమనోహరి అయిన శ్రీ మహావిష్ణు సతిగా లక్ష్మీదేవి అమ్మకు కూడా సుప్రభాతాలు తెలియజేస్తారు. స్వామివారిని మాత్రమే మేల్కొల్పితే చాలదు కదా, అమ్మవార్లైన ఇరువురిని కూడా తోడైతేనే ఆ స్వామి అందరికీ కూడా సకల శుభాలను ఇవ్వగలడు.
నిజానికి ఏ భక్తుడైనా కూడా స్వామి అనుగ్రహం పొందాలంటే ఆ అమ్మ అనుగ్రహం తప్పకుండా మనకు కావాలి కదా. ఆ భక్త రామదాసు అమ్మా సీతమ్మ నన్ను బ్రోవమని రామయ్యకు చెప్పవమ్మా అంటూ ఆ సీతమ్మ వారిని వేడుకోవడం వల్లనే స్వామివారి అనుగ్రహాన్ని పొందాడు కదా. అలా భక్తుని వేడుకోలు విన్న సీతమ్మ శ్రీరామునికి విన్నవిస్తే భక్తుని పూర్వజన్మ కర్మ ఫలితం ఇది, అయినా సరే శరణు వచ్చిన భక్తులను తప్పకుండా రక్షిస్తారని చెప్పారు కదా స్వామివారు. అలాగే మనలందరినీ కూడా రక్షిస్తూ స్వామివారితో పాటే ఆయన సతీమణులైనటువంటి ఇరువురు కూడా శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి రక్షాసూత ధారణను అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇవన్నీ కూడా సమర్పించి రక్షాసూత ధారణను ధరింపజేశారు. మనందరి తరపున కూడా అర్చక స్వాముల వారు కూడా రక్షాసూత ధారణను గావించి తదుపరి అంగమైనటువంటి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది కదా. భక్తుల రాక కోసం ఎదురు చూస్తూ వచ్చిన భక్తులను తన దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం చేత ఆ దివ్య క్షణంలోనే ఆ స్వామివారు మైమరిపిస్తూ నిత్యము కూడా కళ్యాణోత్సవం చేయించుకోవడానికి సంసిద్ధంగా ఉన్న సర్వ జగత్ ప్రభువు నిత్య కళ్యాణ ప్రియుడైన సప్తగిరీషునికి మనమంతా కూడా మరొక్కసారి గోవింద గోవింద అంటూ నామస్మరణ చేస్తూ అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏ తోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీన్వాన్ మమక్తే ఇంద్రశుద్ధోన ఆగహి శుద్ధశుద్ధాభిరోధిభిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాన్ దాసుడే శుద్ధో వృత్రాన్ని చిక్నసే శుద్ధో వాజం శురాజని మయ దేవాద్రవిణమాజినంత మయ్యాసీరస్తు మయ దేవహూతిః పూర్వేస్తాస్యామధర్వాసుమీరాః हव्याकोति सत्यामन सौमे अस्तु ये नौमानिकांकनमच्चनाहं विश्वे देवासो अधिभूतरामे देवी विश्वे देवास इह वीरयध्वं महास्महि प्रतिगामातनोभिर्मारधामत्पशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सञ्जतमसो यज्ञनिष्यते अग्निमश्वत्थाद्रिहं यवाहकं शमी गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रदीको कृतयो निरग्निकृते समिद्धो घृतप्रशस्त्वाचरितो वहन्ति कृतं पिबन् सुखिताजिक्षिदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसपितप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतस्तृचो मेन आवः सबुद्धया पपमा अस्य विष्टासतश्च यो नमसतश्च ववः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरङ्करमन्यन्द्रात् साधन्यं विदुत्यकं च भेगं च श्रवणं योदरात् तस्मै ओं भूस्वममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि भोगं सवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य प्रश्नेयमानोऽस्ति सप्तऋषीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नाकस्य प्रश्नेयमानोऽस्ति सप्तऋषीनागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्निये स्थो वाजुपूते स्थो विष्णोर्मनसा पूते स्तो जिग्नस्य पावने स्थः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपनात्तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुवोग्रयमं यज्ञं नयताग्रे यज्ञपदं धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रतूर्ये यूयमिन्द्रमवृणीतं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णवप्रणेष्यामि गिरमाणवाजं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य प्रश्नेयमानोऽस्ति सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धीः ओं प्रणया सोमावप्रणेष्यामि गिरमाणवाजं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वन्नाकस्य प्रश्नेयमानोऽस्ति सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमानं च धीः ओं प्रणया कोपप्रणयितसमप्रणयित्वापो नेमि प्रणयान यज्ञकं सकं साधयन्तु नः इदं वदन्तीन् कृतपुष्टाबुदागसहस्रपोषं यजमानेन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुदावाहयामि
రుద్రానవాహయామి ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అస్మినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతికేరిష్టినోభామి బ్రహ్మణేరిష్టినోభామి ఇంద్రాకిరిష్టినోభామి అగ్నయేరిష్టినోభామి సోమాకిరిష్టినోభామి అగ్నయేరిష్టినోభామి సోమాకిరిష్టినోభామి అగ్నిశోమాభ్యాం రిష్టినోభామి ప్రజాపతికేరిష్టినోభామి బ్రహ్మణేరిష్టినోభామి ఇంద్రాకిరిష్టినోభామి వసభ్యోరిష్టినోభామి మరుద్భ్యోరిష్టినోభామి రుద్రేభ్యోరిష్టినోభామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమేరిష్టినోభామి బృహస్పతికేరిష్టినోభామి మిత్రాకిరిష్టినోభామి వరుణాకిరిష్టినోభామి ఆదిత్యేభ్యోరిష్టినోభామి అశ్విభ్యారిష్టినోభామి పూష్ణేరిష్టినోభామి కక్షాకిరిష్టినోభామి కక్షదేవత సోమాకిరిష్టినోభామి ఔపాసన యజ్ఞాకిరిష్టినోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరిష్టినోభామి సర్వదేవేభ్యోరిష్టినోభామి ఆద్యం తృప్యదస్రగామి జనం తృప్యదస్రగామి అగ్నే ద్యోదరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతయః చిత్తదిస్థాపనా తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పదిస్థాపనా తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్థాపనా తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్యాచరుమిః ఇమామే అగ్నిష్టగాధేన వస్సంత్వేగా చ శతం చ సహస్రం చ అయుతం చ నియుతం చ ప్రకితం చ అర్పదం చ న్యర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతశ్చ పరార్ధశ్చ ఇమామే అగ్నిష్టగాధేన వస్సంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదరే నమః జనాప్రమే నమః విసుత్మనే నమః ఈశ్వరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుమా షష్ఠిశతసహస్రాన్యజితమక్షయమర్పదమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వవర్తస్వదేత్తవర్తగిదాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవిద ప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఉపాసనాగ్నో ఆఘారాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం కరిష్యే ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ ఓం అతో దేవా అవంతు నోయతో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధానదరేపదం సమూఢమస్యమాగం సురే స్వాహా त्रीणि पदापिचक्रमे विष्णुर्गोमा अधाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यनिगतो प्रधानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरादरग् स्वाहा तद्विप्रासो विपण्यमोजाग्रवाकं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविद प्रासामीः ఇద్దరి భావములును ఎంచగా కలవిగావు ఒత్తికలై సింగారాలు ఒడ్డిన ఎట్లుండెను ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు ఒత్తికలై సింగారాలు ఒడ్డిన ఎట్లుండెను
చెలువపురమణుడు చెమటపై జిమ్మితేను జల జల జమరించి సఖీ ఎట్లుండే. చెలువపురమణుడు చెమటపై జిమ్మితేను జల జల జమరించి సఖీ ఎట్లుండే. నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే వలిసి ముత్యాల పంట పండినట్లుండెను. నెలవై లావణ్య జలధిలో స్వాతి వానచే బలిసి ముత్యాల పంట పండినట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు ఒత్తికలే సింగారాలు కొట్టినయట్లుండెను. సరసపు నాయకుడు జాజి మొగ్గలు వేసితే తరుణిమై పులకించి తానెట్టుండెనే. సరసపు నాయకుడు జాజి మొగ్గలు వేసితే తరుణిమై పులకించి తానెట్టుండెనే. మరిగి పాయపు చేన మన్మథాస్త్రపు మొలక పొరి వసంతుడు చల్ల పొదలినట్లుండెను. మరిగి పాయపు చేన మన్మదాస్త్రపు మొలక పొరి వసంతుడు చల్ల పొదలినట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు పొత్తికలే సింగారాలు కొట్టినయట్లుండెను. శ్రీ వెంకటేశ్వరుడు చెంది మోవి ఇచ్చితేను ఈ వనితమోము కళయట్టుండెనే. శ్రీ వెంకటేశ్వరుడు చెంది మూడి ఇచ్చితేను ఈ వనితమోము కళ ఎట్టుండెనే. పోవులై మోహపు నిండు బున్న మనమృతముబ్బి ఆవేళ చంద్రకళాలాని నయట్లుండెను. పువ్వులై మోహపు నిండు గున్న మనమృతముప్పి ఆవేళ చంద్రకళాలాని నయట్లుండెను. ఇద్దరి భావములును ఎంచగా నలవి కావు పోతికలే. శ్రోతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రిడం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్యసప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పటిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక పావన కుముదాంజన పుష్పనంద సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంటి చుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యనకాపదే యశోపదేత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నేయమనిర్దవర్ణపాయుకుమేర ఈశానాఖ్య
అష్టలోకపాలక పరిమాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితక్షేరసుప్తోదకాక్ష సప్తార్ణవ పరివృతే జంభో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాక్ష సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతి కిం పురుష హారీరావృతపత్రాశ్వకేతు కమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతనాశీరవర్షధస్రావధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతమనవాజమీయ పుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షపదసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమణీంద్రమదానుసారవిర్భక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిः రక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమత్ వైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్షయాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన ఉర్వవైదులమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధయేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. నమో వెంకటేశాయ.
నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాసుడికి వైకానస ఆగమోక్తంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో వైదిక ప్రక్రియానుగుణంగా అగ్ని ప్రతిష్ఠ అనంతరం స్వామివారికి అమ్మవారికి వివాహ దీక్షలో భాగంగా మధుపర్కం అనేటటువంటి కైంకర్యాలన్నీ నిర్వహించి వివాహానికి సన్నద్ధమైనటువంటి నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె పెరుగు మొదలైనటువంటి మంగళకర ద్రవ్యాలను మిశ్రితం చేసి అంతఃపటమును పట్టుకొని మంగళాష్టకములు పఠిస్తూ మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైన శ్రీ వెంకటేశ్వరునికి వేదమంత్రోచ్చారణ పూర్వకంగా సమర్పించారు. తదుపరి శ్రీ వెంకటపతి నాయకులైన శ్రీభూదేవేరులకు కూడా అర్ఘ్య పాదాద్యులు సమర్పించి నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు కదా. తదుపరి తాళ్లపాక వంశీయుల చేత వధూవరుల గోత్ర ప్రవరాలను పఠించి మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని జరిపించారు. స్వామివారిచే అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలకు మాంగళ్యారాధన నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. సమస్త నదీ పుణ్యజలాల్లో అభిషేకం గావించి స్వామివారి పాదాల చెంత ఉంచుతారు. మంగళసూత్రాలకు సమస్త ఉపచారాలు చేస్తూ సమంత్రకంగా పూజించిన పిదప లక్ష్మీదేవిని సర్వమంగళాదేవతలను ఆవాహన చేస్తారు. ఎవరైతే నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారిని శ్రీభూ ఉభయ దేవేరులతో సహా దర్శిస్తారో వారందరూ కూడా జన్మ జన్మాంతముల యందు చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయట. స్త్రీలందరూ కూడా నిత్యము మాంగళ్య భాగ్యంతో సువాసినులుగా సత్సంతానవతులుగా వర్ధిల్లుతారు అని చెప్తారు. అటువంటి మహద్భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే సౌభాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఈరోజు ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అమ్మవార్లకు జరిగే కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది ఒక్కసారి మనవి చేసుకోండి. నందకాంశ సంభూతుడు పదకవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారిని గురించి గానం చేస్తూ ఉత్సవాలన్నీ నిర్వహిస్తూ జీవితాంతం తరించిన భక్త శిఖామణి అన్నమయ్య రోజుకు కూడా ఒక్క కీర్తనకు తక్కువ కాకుండా 32,000 సంకీర్తనలను దేవదేవుడైన వెంకటేశ్వరునిపై ఆశువుగా రచించి గానం చేశారు. అన్నమయ్య రాసినటువంటి ఈ పాటల్నే పదకవితలు అని చెప్తారు. అందువల్లే అన్నమయ్యను పదకవితా పితామహుడు అని పేరు పొందారు ఆయన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే మేలుకొల్పు సేవల్లో కూడా వసంతోత్సవాల్లో పాల్గొని ఆ పాటలను అన్నిటినీ గానం చేశారు. అన్నమయ్య తన పాటల్లో కేవలం భక్తిని మాత్రమే కాకుండా లోక కళ్యాణం కోసం స్వామివారికి శ్రీ భూదేవేరులకు కళ్యాణోత్సవాన్ని ప్రారంభించడమే కాకుండా తానే కన్యాదాతగా వ్యవహరించేవారు. అయితే స్వామివారిది అన్నమాచార్యుల వారిది కూడా భారద్వాజ గోత్రమే, ఏకగోత్రమే అయినా కూడా అమ్మవారి పక్షాన పెళ్లి పెద్దగా ఉండి శ్రీ శ్రీనివాసునికి కన్యాదానం చేయడం కోసం తనకు భగవంతుడు ఇచ్చినటువంటి మహాభాగ్యంగా భావించేవారట. ఆనంద నిలయుడై శ్రీ శ్రీనివాసుడు నిత్య పెళ్లి కొడుకు కాగా అన్నమాచార్యుల వారు నిత్య కన్యాదాతల వలె వాళ్ళ వంశీకులు ఇప్పటికీ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాస స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం ఈ రోజు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది అంటే ఆ దేవదేవుడు వారికి అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం వల్లే మనమందరం కూడా ఇప్పుడు ఈ తిరుమల గిరులలో కళ్యాణోత్సవంలో పాల్గొని చూసి ఆనందించి తరిస్తూ ఉన్నాం కదా. అందులోనూ అన్నమాచార్యుల వారికి శ్రీ శ్రీనివాసునిపై గల అపారమైనటువంటి భక్తి మూలంగానే అనేక హరినామ సంకీర్తనలతో కట్టెదురా వైకుంఠం కానా చేయనకొండ అని పాడుతూ మనమంతా కూడా వెంకటాద్రీశ్వరుని చేరుటకు స్వామివారి శిఖరాలకు దారి చూపించినటువంటి అన్నమయ్య కదా. అంతేకాక ఈ సప్తగిరులు అంటేనే కేవలం రాళ్ళు రప్పలు గుండ్లు గుట్టలు కానే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడికి ఆవాసమైనటువంటి శ్రీ వైకుంఠమే ఈ తిరుమల కొండ అని అన్నమాచార్యుల వారు ఆయన సంకీర్తనతో మనకందరికీ కూడా సుస్పష్టం చేశారు కదా.
శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుల వారే కలో వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించి లోక కళ్యాణార్థం శ్రీ భూదేవేరులను పరిణయమాడినారు. వివాహ వేడుకలో ప్రస్తుతం మనం వీక్షిస్తున్నటువంటి ఎన్నో జన్మల పుణ్య విశేషం వల్లే శ్రీ వైకుంఠంలో జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది కదా. కళ్యాణంనకు పరమ మంగళ స్వరూపిణిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించి పూజించి గంధం, పసుపు, కుంకుమ, పుష్పాక్షతలు, ధూప దీప నైవేద్యాలన్నీ కూడా ఆ మాంగళ్యాలను పూజించి భగవద్ అనుజ్ఞతోనే ఉభయ దేవేరుల కంఠం నందు అలంకరించడం, మనం దర్శించే భాగ్యం మనకు అనేక మాంగళ్య దోషాలన్నీ కూడా తొలగి వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్య జీవన సిద్ధి, సత్సంతాన సకల సౌభాగ్య ప్రాప్తి, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి శ్రీ భూదేవులతో కూడిన శ్రీనివాసుడు భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తారనడంలో ఎటువంటి సంశయం లేదు కదా. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే చెప్పండి, అమ్మవారి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. ఎటువంటి భాగ్యము అని గనక తెలుసుకున్నట్లయితే శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివసించేటటువంటి భాగ్యం. సూర్యమండలం వరకు నువ్వుల గింజను పేరిస్తే ఆ వచ్చిన సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యను 1000తో మరల గుణిస్తే, వాటిని తొలగిస్తే ఎంత కాలం అయితే వస్తుందో అంతకాలం మనకు బ్రహ్మలోకంలో నివసించవచ్చట అంటూ ఏ జీవరాశికి లేనటువంటి యోగాలన్నీ కూడా పరమాత్మ మనకు అనుగ్రహించారు కదా. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వీక్షించి ఆనందించాలనే తపన కేవలం మానవ మాతృలదే కాదు, దేవతా వృందములందరిది కూడా కదా. కాబట్టే అటువంటి యోగ్యత గల వారికే స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలి, స్వామివారి కళ్యాణం నిత్యము కూడా చూడాలి. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో వినబడేటటువంటి వేద మంత్రాలను ఆలకించే అభిలాష మనకందరికీ కలుగుతుంది కదా. తిరుమల క్షేత్రంకు రాలేక తమ గృహాల్లో ఉండే భక్తిగా అమ్మవారికి, స్వామి అమ్మవార్లకు జరిగే మాంగళ్య ధారణను మనమంతా కూడా భక్తితో వీక్షిద్దాం. మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుతా. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీ
లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నో ప్రధాన హోమం కరిష్యే. ఓం అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోస్య ప్రజాముజ్జనమృత్యభాషాత్ తదయకుం రాజావరణో నమన్యతాం గిధే జక్ స్త్రీ పౌత్రం మకన్నరోధాత్ స్వాహా. ఇమం మే వర్ణస్తురుధీహమత్యాచమృడయా స్వామవశ్వరాజకే స్వాహా. తత్వాయామి బ్రహ్మణామంతమానసదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వర్ణేహ బోదృశకం సమాన ఆజి ప్రమోషి స్వాహా. త్వన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడో వజాసచీష్ఠాః యజిష్టో బంధనవశోషితానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్వత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమ భవతే నేతిష్ట అస్యావశతో వ్యష్ట అవజక్ష్మనో వర్ణకం దదానో వీహమృడీకం సహవోనయేతి స్వాహా. తమగ్నే అజాస్యాసన మనసాహితః అజాసన హవ్యమోహితే జానో దేహిమేషు స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమక్కస్తాః అనమతేన్మమక్కస్తాః సరస్వతేన్మమక్కస్తాః దేవసమిత ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే. ఓం అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అన్ విశ్వావుతత్వయా వయం ధారావుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమక్కస్తాః అనుమతేన్మమక్కస్తాః సరస్వతేన్మమక్కస్తాః దేవసమిత ప్రాసామీః. శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాగశ్చిత్తార్థమతో దేవాదశత్వైష్టమహోమం కరిష్యే. ఓం అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసువా. ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా. త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణో కర్మాణి విశ్వదగతో ప్రధాని విస్పృశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివేవ చక్షురాదర్గ స్వాహా. తద్విప్రాశోపి మన్యమోజా క్రమాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదక స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా. అదితేన్మమక్కస్తాః అనుమతేన్మమక్కస్తాః సరస్వతేన్మమక్కస్తాః దేవసమిత ప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం కరిష్యే. ఓం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసువా. యదస్య కర్మణోత్తిరేరజం యత్వాన్యోన మహాగణం అగ్నిశ్చ సర్వకుస్పృష్టకం జహరంగరోతు స్వాహా. అగ్నయే స్పృష్టకృతే జుహుతహుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా. అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా
ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమవిష్మై స్వాహ అగ్నయే స్పృష్టకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహ యన్మ ఆత్మనోమిందా భూతగ్నిస్తత్తునార్జాతవేదావిదర్శని స్వాహ పునరగ్నిశ్చక్షుర్ధాతృనింద్రో బృహత్పనిః పునర్మే అశ్వనాయవం చక్షునాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషటినిష్టేభ్య స్వాహ భేషజందృష్ట్యై స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ येधोऽस्येधि शीमहि स्वाहा समितशतेजोषितेजोमयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तरे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा रतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुः मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं द्योर्भुक्तं पृथ्वी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसस्यैव भुक्तं अग्निर्जैनं वेदज्जैनं द्योर्जैनं पृथ्वी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसस्यैव जीर्णं समन्दाम्बरिहरहविषा कृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इंद्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामह प्रपितामह साक्षीयमस्तुत्यन्ताम् अदितेन्ममकृस्ताः अनुमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविधप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा चित्रक्षित्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वर्षिष्ठाकक्वरेष्ठोक्रं वचो अपापधीं त्वेषं वचो अपापधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजीक्वर्धमत्रमेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुपतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्रात्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्त्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्थदिमं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनमे शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कस्य वस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्गते हनः उशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्मनः आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयुक्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूया संयुक्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मय मेधामय प्रजामय यज्ञस्तेजो दधातमय मेधामय प्रजामय इन्द्रियं दधातमय मेधामय प्रजामय सूर्यो भराजो दधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृतमया देव परिपूर्णन्दस्तुते प्रायश्चित्तानि यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषामशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यस्य गणम्बरस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्रख्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
కళ్యాణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవారి పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనమంతా కూడా వీక్షించాము. ఆ తదుపరి వారణమాయిరం, గోదాదేవి అమ్మ పాడినటువంటి పాసురాలను వారణమాయిరంగా ఇక్కడ గానం చేస్తారు. ఇది ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగానే స్వామివారి వైపు నుండి అర్చకులు, అమ్మవారి వైపు నుండి కన్యాదాత అయిన తాళ్లపాక వంశస్థులు ఎదురెదురుగా కూర్చొని 2 కొబ్బరికాయలను అటూ ఇటూ ఒకరి వైపుకు ఒకరు దొర్లించుకోవడం మనమంతా కూడా వీక్షించే భాగ్యాన్ని, మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనకు కలగజేశారు కదా. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రమ్యమైనటువంటి ఆ స్వామివారి దర్శన భాగ్యం మనకందరికీ కూడా కలుగుతుంది అంటే సాక్షాత్తు ఆ మూలమూర్తి యొక్క ప్రతీకగా మలయప్ప స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే ఈ సమయంలో ఆ మూలమూర్తి మూల విరాటైనటువంటి స్వామివారు ఆనంద నిలయంలో ఉన్నారే కానీ ఆ స్వామి యొక్క శక్తిని ఇక్కడ ఆవాహన చేసి ఈ కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. కాబట్టే మనమంతా కూడా స్వామివారినే సాక్షాత్తుగా ఆ స్వామివారినే చూస్తున్నట్లుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మన ఇళ్లలో కూర్చొని వీక్షిస్తూ ఉన్నాం కదా. ఆ తదుపరి కైంకర్యంగా అలంకార ప్రియుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నానావిధ సువాసన భరితమైనటువంటి పుష్పమాలికలను మాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో అర్చక స్వాముల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హృదయం పైన ఉన్నటువంటి ఆ పరిమళమైన పుష్పాలతో కూడుకున్న ఆ కళ్యాణమాలను భక్తిపూర్వకంగా స్వామివారి కరకమలాలకు తాకించి భక్తులందరికీ కూడా చూపించి శ్రీదేవి అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. అమ్మవారు ఆ మాలను స్వీకరించి తన జీవితం ధన్యమైనట్లుగా భావించి మరలా ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పణ చేయడం, పిమ్మట స్వామివారు ఆ పూలమాలను భూదేవి అమ్మవారికి సమర్పణ చేసి ఆ పుష్పమాలను ధరించి అమ్మవారు కూడా తన జీవితం ధన్యమైనట్లుగా భావించి అదిగో ఆ సంతోషమైనటువంటి ఆ కళ్యాణమాలను మరలా స్వామివారికే సమర్పణ చేయడంతో మాలా పరివర్తన అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు భక్తితో నిర్వర్తించారు కదా. చూసే కళ్ళు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. భక్తులంతా కూడా స్వామివారిని శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద అంటూ కరతాళ ధ్వనులతో స్వామివారిని స్మరిస్తూ ధ్యానిస్తూ అదిగో భక్తులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను వీక్షిస్తూ ఉన్నారు కదా. తదుపరి పరివేటాన్ని అర్చక స్వాముల వారు ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. అతిథి సత్కారం, మంగళ నీరాజనాలు సమర్పణ చేసి ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తి గావిస్తారు. దివ్యమైనటువంటి స్వామివారి రమణీయ కమనీయమైనటువంటి రూప సౌందర్య లావణ్యం, గజపుష్పమాలను ధరించినటువంటి స్వామి దర్శనం కలుగుతుంది కదా. అమ్మవార్లతో సహా స్వామివారు ప్రత్యక్షమై మన కోసం ఇక్కడ వేంచేసి తలంబ్రాలతో మనమందరూ కూడా వీక్షిస్తున్నటువంటి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము